వాక్యం నేర్చుకోవడానికి చేరువచ్చిన దేవుని బిడ్డలందరికీ, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మనము బైబిల్లో విషయాలు ఎందుకు నేర్చుకోవాలి? ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయా? చాలా పుస్తకాలు ఉన్నాయి. మరి బైబిల్లో విషయాలే మనం ఎందుకు నేర్చుకోవాలి? బైబిల్ మాత్రమే మనం ఎందుకు ఫాలో అవ్వాలి? చాలా గ్రంథాల్లో మంచి లేదా? మంచి విషయాలు లేవా? ఉన్నాయి కదా. మరి ఎందుకని మనం బైబిల్ మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఇందులో విషయాలు మనం మన జీవితాల్లో అన్వయించుకోవాలి? బైబిల్ అసలు ఎందుకు నేర్చుకోవాలి అనే డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా? కవులు రాసిన గ్రంథాలు, అలాగే తత్వవేత్తలు రాసిన గ్రంథాలు, బాగా చదువుకున్న వాళ్ళు, ఫిలాసఫర్స్, వారు కొన్ని గ్రంథాలు రాశారు కదా. జీవితానికి అవి సరిపోతాయిగా? బ్రతకటానికి అవి సరిపోతాయా? జ్ఞానం మరి అవి సరిపోతాయి అనుకుంటే బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి? బైబిల్ ఎందుకు నేర్చుకోవాలంటే మనలను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే మనకి ఏది మేలో తెలుసు. అవునా కదా? మనలను సృష్టించిన సృష్టికర్తకు మనకి ఏది మేలో ఆయనకు తెలుసు. కాబట్టి మీరందరూ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కాబట్టి నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్తున్నా. ఇందులో డౌట్ ఏం లేదుగా. దేవుడు లేడు అనేవారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అందరు ఏమి నమ్ముతారు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కాబట్టి చెప్తున్నా. మనలను సృష్టించిన సృష్టికర్త మన కొరకు గ్రంథాన్ని రాయించాడు. మన కొరకు గ్రంథం రాయించాడు. అందులో ఎవరి గురించి ఉంటుంది? మన గురించే. మనకి ఏది మేలో అది రాయించాడు. అవి మనం చదువుకొని ఇది రైట్, ఇది రాంగ్ అని తెలుసుకొని జీవితంలో ముందుకెళ్ళాలి. వారు ఎన్నో మేలులు పొందుతారు. కాబట్టి ప్రతి గ్రంథము ఎవరో ఒకరి చేత రాయబడుతుంది, మనుషుల చేత రాయబడుతుంది. కానీ బైబిల్ వచ్చి ఎవరు రాశారంటే 40 శరీరాలను ఉపయోగించుకున్నాడు దేవుడు. 40 మంది రచయితలు, 40 మందిని వాడాడు. మరి వారి చేత రాయించింది ఎవరు? దేవుడు రాయించాడు. దేవుడు రాయించాడు. 66 పుస్తకాలు రాయించాడు. బైబిల్ మొత్తం కలిపి ఎన్ని పుస్తకాలు లోపల ఎన్ని ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు 40 మంది కలిసి రాశారు. 40 మంది కలిసి 66 పుస్తకాలు రాశారు. పుస్తకాలు 66 ఉన్నా కానీ 66 పుస్తకాల్లో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఒక వ్యక్తి యొక్క మనసు కనబడుతూ ఉంటుంది. ఈ 66 పుస్తకాలు 40 మంది రాశారా అంటే నమ్మబుద్ధి కాదు. పేర్లు ఉంటాయి అక్కడ. పేతురు రాసిన పత్రిక అని, యెషయా గ్రంథం అని, యెహెజ్కేలు అని, అలాగే ఇది మోషే రాశాడని 5 గ్రంథాలు ఇలా ఉంటుంది. కానీ మొత్తం కలిపి చూస్తే 40 మంది రాశారంటే నమ్మబుద్ధి కాదు. ఒక వ్యక్తే రాశాడు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరి చేత రాయించింది ఎవరు? దేవుడు రాయించాడు. కాబట్టి మొత్తం మీద ఆలోచన అంతట్లో ఎవరు కనబడతారు మనకి? దేవుడే కనిపిస్తాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. వ్రాయబడిన లేఖనాల్లో మీరు పరిశీలించినట్లయితే ఈ లేఖనాలు ఒకని ఊహను బట్టి వచ్చిందా అంటున్నాడు. ఈ లేఖనాలన్నీ కూడా మనుషుల యొక్క ఊహల్లో నుంచి పుట్టింది కాదు. మరి ఎలా వచ్చింది?
తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ప్రవక్తలు కానీ అలాగే అపోస్తులు కానీ బైబిల్ గ్రంథంలో వారు పలికిన ప్రతి మాట, వాళ్ళు రాసిన ప్రతి మాట కూడా ఎవరు పలికించారు? దేవుడు పలికించాడు. పరిశుద్ధాత్ముని వలన ప్రేరేపింపబడి మాట్లాడారు. దేవుడు వారి చేత పలికించాడు కాబట్టి, దేవుడు వారి చేత రాయించాడు కాబట్టి ఈ గ్రంథాన్ని ఏ గ్రంథం అంటున్నారు? పరిశుద్ధ గ్రంథం అంటున్నారు. అనాలి కూడా. ఎందుకని? దేవుడు పరిశుద్ధుడు, ఆయన మాటలు పవిత్రమైనవి, ఆయన మాటలు పరిశుద్ధమైనవి. కాబట్టి ఆయన రాసిన ప్రతి మాట, రాయించిన ప్రతి మాట కూడా ఏమై ఉన్నది? పరిశుద్ధమైన లేఖనాలు అంటారు వీటిని. పరిశుద్ధమైనటువంటి లేఖనాల పుస్తకాల సమాహారాన్ని కలిపి ఏమంటారు? బైబిల్. అందుకే బైబిల్ని ఏమంటారంటే పరిశుద్ధుడు రాయించాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథము అంటారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు పలుకు ప్రతి మాట పరిశుద్ధమైనది. దేవుడు పలుకు ప్రతి మాట మనకు మేలుకరమైనది. మనం ఎంతో మందితో స్నేహం చేస్తాం, లోకంలో ఎంతో మందితో మాట్లాడతాం, ఎన్నో మాటలు వింటాం. అవన్నీ మీకు మేలేనా? అవన్నీ మీకు మేలుకరమైనవి కావు. కానీ దేవుడు మనుషులతో ఎప్పుడు మాట్లాడినా ఏం చెప్తాడు? మేలుకరమైన మాటలే చెప్తాడు. ఎటొచ్చి మన హృదయ స్థితి బాగోక ఏం చేస్తాం? వాటిని విసర్జిస్తాం, పెడచెవిని పెడతాం. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనకు చెప్పేవన్నీ కూడా మేలుకరమైనవే. మనకు మేలు జరగటానికే, మనకు మంచి జరగటానికే, మనకు సంతోషం కలగటానికే, మనం సరిచేయడానికి దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మనుషులకు మేలుకరమైన మాటలు తెలియదు. ఎందుకంటే మనుషులను సృష్టించిన సృష్టికర్తకి ఆలోచన చెప్పే అంతటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో భూమి మీద అంటే లేరు. కాబట్టి మనలను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే మనకు మేలైనది ఏదో, ఏది మంచో ఏది చెడో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఈ లేఖనాలన్నీ రాయించాడు. రాయటానికి ఒక భౌతికమైన శరీరం కావాలి కాబట్టి 40 మంది వ్యక్తులను వాడుకున్నాడు. ప్రవక్తల్ని, సువార్థికుల్ని వాడుకున్నాడు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్ముడు ఎలా ప్రేరేపిస్తే, ఎలా రాయమంటే అలా రాశారు. అందుకే మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి నా సృష్టికర్త నా గురించి ఏం చెప్తున్నాడు, నా సృష్టికర్త నాకేం చెప్పాలనుకుంటున్నాడు, నన్ను ఇంత జాగ్రత్తగా సృష్టించిన సృష్టికర్త నా దేవుడు నన్ను ఎలా ఉండమంటున్నాడు, నాకేదో చెప్పాలని అనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు నేర్చుకుందామా? ఈ రోజు నుంచి నేర్చుకుందాం. కాబట్టి బైబిల్ గురించి ఎటువంటి సందేహం లేదు కదా? లేదు. దేవుడే రాయించాడనటానికి సాక్ష్యం ఏంటి అంటారు చాలామంది. ఎవరో వచ్చి రాసి నేను కూడా దేవుని చేత ప్రేరేపించబడి ఈ పుస్తకం రాశాను అన్నారు అనుకో, నమ్ముతారా? మరి వీళ్ళని ఎట్లా నమ్మారు? మరి వీళ్ళని ఎలా నమ్మారు? వీరు ఏం చేశారంటే దేవుని వాక్యానికి సాక్ష్యాన్ని చూపించారు. పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఉంచాడు. ఎలా సాక్ష్యం ఉంచాడు చెప్పండి? వారు దేవుని చేత పలుకుతున్నారని వినేవారికి, అవిశ్వాసుల కొరకు వారు ఏం చేశారు? సూచక్రియలు, అద్భుతాలు చేశారు. ఇప్పుడు నమ్ముతారా నమ్మరా? చనిపోయిన వ్యక్తిని నేను బతికించాను అనుకో, నా ద్వారా పని చేయించినప్పుడు దేవుడు. మరి నేను చెప్పే మాటలు నమ్ముతారా నమ్మరా? నమ్మాలి. కాబట్టి అద్భుతాలు, సూచక్రియలు ఎన్నో చేయటం ద్వారా ఈ యొక్క పరిశుద్ధమైన లేఖనాలకు ఏముంది? సాక్ష్యం ఉంది. దేవుడు సాక్ష్యం లేకుండా చేయలే. కాబట్టి నేను దేవుని చేత ప్రేరేపించబడి రాశాను అన్న వ్యక్తులు ఏం చేశారు? అప్పట్లో అద్భుతాలు, సూచక్రియలు చేశారు. వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. అపోస్తుల దగ్గర వాక్యం ప్రకటించేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు వారి దగ్గర ఏం లేదు? బైబిల్ లేదు. కాబట్టి చేతిలో బైబిల్ లేకుండా చెబుతుంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. నువ్వు దేవుడి చేత పంపబడ్డావు అని సాక్ష్యం ఏంటి అని అడుగుతారు, అడగరా? అని నువ్వేం చెబుతా వినాలా? మేము నువ్వు చెప్పింది మేము వినాలా అంటారా? అనరా? అందుకే దేవుడు వారిని సిగ్గుపరచకుండా వారి చేత ఏం చేయించాడు?
అద్భుతాలు సూచక్రియలు చేయించాడు. అపోస్తులలో కొంతమంది విద్యలేని పామరులు ఉన్నారు. నువ్వు అసలు సరిగ్గా చదువుకోలేదు, నీకు చదివే లేదు, నువ్వు బోధించేది దేవుని జ్ఞానం అని మేము నమ్ముతామా, నువ్వు చెప్పేది మేము వినాలా అంటారనరా. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అంటారు. అందుకే ఏం చేశారు పేతురు యోహాన్లు, ఏం చేశారు? కుంటి వారిని నడిపించారు. అలాగే పౌలు యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంటే రోగాలు పోయాయి, అంటే స్వస్థత పొందేవారు. వారు ప్రత్యేకమైనటువంటి వరములు కలిగి ఉన్నారు. దేవుడు వారిని సిగ్గుపరచకుండా వారు చెప్పే మాటకి సాక్ష్యం ఉండేలాగా వారి చేత ఏం చేయించాడు? అద్భుతాలు సూచక్రియలు. చనిపోయిన వారిని కూడా ఏం చేసేవాళ్ళు? బ్రతికించేవారు. ఇప్పుడు చెప్పండి, చనిపోయే వారిని బ్రతికించారంటే వారిని ఎవరు పంపించుంటారు? దేవుడు. వారు చెప్పే ప్రతి మాట వినొచ్చా వినకూడదా? వినాలి, నమ్మాలి. కాబట్టి వారు ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు బైబిల్ లేకుండా ప్రకటించేటప్పుడు అద్భుతాలు సూచక్రియలు చేయాల్సి వచ్చింది. అద్భుతాలు సూచక్రియలు అన్నీ కూడా వారు ఏం చేశారు? జరిగిన ఈ యొక్క పరిచర్యలన్నీ కూడా ఏం చేశారు? గ్రంథస్థం చేశారు. ఎవరెవరు అనుభవంలో ఏమేమి జరిగినాయి అవన్నీ గ్రంథస్థం చేశారు. పరిశుద్ధాత్ముడు రాయించాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం చదువుతున్నటువంటి లేఖనాలన్నిటికీ ఏముందని నమ్మాలి? సాక్ష్యం. ఏంటా సాక్ష్యం? చనిపోయిన వారు బ్రతికారు, గుడ్డివారు కళ్ళారా చూశారు, కుంటివారు నడిచారు. మరి అన్ని పనులు వారి ద్వారా దేవుడు చేయించాడంటే వారి ద్వారా పలికించిన మాటలు ఎటువంటివి? దేవుడు పలికించిన మాటలు. ఈ వాక్యానికి సాక్ష్యం ఉంది. యేసుక్రీస్తు వారు అద్భుతాలు సూచక్రియలు చేస్తూ బోధించేటప్పుడు ఎంతమంది ఫాలో అయ్యారు? లక్షల మంది వెంబడించేవారు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి చాలా మంది జనం వచ్చేవాళ్ళు. ఎందుకని? పౌలు అందంగా ఉంటాడని చూడటానిక? అపోస్తులు ఎక్కడుంటే అక్కడ జనము గుమ్మిగూడేవారు. ఎందుకంటే వాళ్ళు అద్భుతాలు సూచక్రియలు చేసేవారు. అమ్మో, దేవుడు మాత్రమే చేసే అద్భుతాలు వీళ్ళు చేస్తున్నారంటే మీరు చెప్పే మాటలు ఈ లోక సంబంధమైనవా, పరలోక సంబంధమైనవా? పరలోక సంబంధమైనవి. దేవుడే వారిని పలికిస్తున్నాడు వారి చేత అని వారి మాటలు విశ్వసించేవారు. వారు చెప్పిన మాటలే ఈ యొక్క బైబిల్లో వ్రాయబడ్డాయి పత్రికల ద్వారా. అలాగే గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, ఇవన్నీ కూడా దేవుడు రాయించాడు, వారి చేత అద్భుతాలు చేయించాడు. కాబట్టి వారు రాసినటువంటి మాటలను విను ప్రతి వారు ఏమవుతారు? మేలులు పొందుతారు. మనం మేలులు పొందుదామా, కీడులు పొందుదామా? మేలులు జరగాలంటే ఎవరు చెప్పినట్టు వినాలి? నిన్ను సృష్టించిన సృష్టికర్త మాట వింటారా? ఎవరు మాట పడితే వారి మాట, ఎవరో రాసిన గ్రంథాలు ఫాలో అవుతారా? నీ సృష్టికర్త నీకేం అవసరమో ఎరిగిన తండ్రి రాసినటువంటి లేఖనాలను మనం కానీ వెంబడిస్తే మనకంతా కూడా మేలు జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు మన గురించి ఏం మాట్లాడుతున్నాయి? నన్ను సృష్టించిన సృష్టికర్త అసలు ఎవరు? నన్ను ఇంత అద్భుతంగా సృష్టించాడంటే ఆయన ఎలా ఉంటాడు? ఆయనకున్నటువంటి గుణాలు ఏంటి? ఆయన యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఏంటి? ఆయన్ని నేను చూడాలి అనిపిస్తుందా లేదా? మన శరీరాన్నే మనం చూసుకొని అద్దంలో చాలాసేపు చూసుకుంటాం. ఎంత అందంగా ఉన్నాను నేను, ఎంత చక్కగా ఉన్నాను, నా ముక్కు ఎంత బాగుంది, నా కళ్ళు ఎంత బాగున్నాయి, అవునా, నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఎంత బాగున్నానని. మీకు ఆ సంతోషాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. మీ శరీరాన్ని నిర్మించాడు. అలాగే మీరు పొందే ప్రతి సంతోషానికి మూల కారణం ఎవరు? దేవుడే. అవి చూసి అంత ఆనందపడుతున్నారంటే నీకు అవన్నీ ఇచ్చిన నీ తండ్రి ఎటువంటి వాడో నీకు తెలుసా? దేవుడు ఉన్నాడు అంటారు, కానీ దేవుని గురించి చాలా మందికి తెలియదు. దేవుణ్ణి ఎరగకుండానే ఉంటారు. మీ తండ్రి ఎవరో మీకు తెలుసు, మీ నాన్నగారు ఎలా ఉంటారో, మీ నాన్నగారి వ్యక్తిత్వం ఎలాంటిదో, మీ నాన్నగారి మనస్తత్వం ఎలాంటిదో మీకు తెలుసు. ఎందుకని తెలుసు? సహవాసన ఎక్కువగా మీ డాడీతో చేస్తారు చేయరా? కాబట్టి మీ డాడీకి ఎప్పుడు కోపం వచ్చిందో, ఏవి నచ్చుతాయో ఏవి నచ్చవో మీ డాడీ గురించి తెలుసు, అంటే మీ నాన్న గురించి. మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎటువంటి వాడో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? మీకు 2 పూటలు అన్నం పెట్టే మీ నాన్న అంతగా ప్రేమిస్తున్నారే, కానీ మీకు తల్లిదండ్రులనిచ్చి, మీకు శరీరాన్ని ఇచ్చి, మిమ్మలను భూమి మీద ఎన్నో అపాయాల నుంచి కాపాడుతూ
ఈ వయసు వరకు దేవుడు కాపాడుకుంటూ వచ్చాడంటే ఏదో కారణం ఉండే ఉంటుందా లేదా? ఉంటుంది. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచుతున్నారంటే సరదాగా ఏదో కారణం ఉంటుందా? కారణం ఉంటుంది. కాబట్టి దేవుడు కూడా మనల్ని సరదాగా నిర్మించాడా? ఏదైనా కారణం ఉంటుందా? కారణం ఉంటుంది. కానీ అవన్నీ తెలుసుకునే ముందు ఈరోజు ముందుగా మనం ఏం తెలుసుకోబోతున్నాం? నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో నాకు తెలుసా? నా తండ్రి ఎటువంటి వాడో తెలుసా? ఆత్మలన్నిటికీ తండ్రి అయినటువంటి దేవుడు ఎటువంటి వాడో తెలుసా?